అమ్మా అక్కడ ఎవరుంటారు? అవును, ఎవరు? అక్కడ మీ అంకుల్ రోలో ఉంటారు, ఇంకా రోసీ ఉంటుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా. ఇంకా కజిన్స్ కూడా ఉంటారు. చాలా ఫన్ గా ఉంటుంది. కానీ అక్కడ ఏం చెయ్యాలి? అవును, ఏం చేసేది? పోయిన సంవత్సరం ఏం జరిగిందో గుర్తుందా? ఆ ట్రీ హౌస్ చాలా నచ్చింది. నీ చిన్న వయసులో తాతయ్య తీసిన వీడియోల్ని సినిమా లాగా చూసేవాడివి. మనం కెమెరాస్ తీసుకొచ్చావా? ఇదిగో ఇల్లు వచ్చేసింది. ఓ, నా కాలు. కొలంబస్ ఎలా ఫీల్ అయి ఉంటారు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. బాగుంది. హాయ్ డాడ్. మేమే ఫస్ట్ వచ్చినట్లున్నాము. ఎలా ఓ, ఉన్నారు నాన్న? ఓకే ఓకే బానే హాయ్ ఉంది. తాత, నన్ను మీరు మిస్ మీ చేశారా? ఇద్దరిని నేను మిస్ అవుతున్నాను. మ్యాక్స్, హాయ్ మ్యాక్స్. హాయ్ గరామ్, ఎలా ఉన్నారు? ఓ, నువ్వెలా ఉన్నావు డివైన్? మీకు చూస్తే అర్థం కావట్లేదా లివైన్? మంచి మార్పు కనిపిస్తుంది. లక్లోనా? యాక్చువల్గా నాకు లక్లో ఏమీ మారలేదు. పోయిన వారం కూడా నాకు కోల్డ్ వచ్చింది తెలుసా. ఒక సైడు నేజల్ బ్లాక్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాను. అది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కోల్డ్ వచ్చేసింది. సో లక్ ఏం మారలేదు. నీ బేబీ సిస్టర్ వచ్చింది చూడు. వేరే ఎవరు? ఫీమేల్ బోరన్ బేటీ. ఇంత చేంజ్ అవ్వని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రెడీగా ఉన్నాను మిస్టర్ డిమాల్. రా రా రా. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నిన్ను చూసినందుకు సంతోషం. అలాగా? ఓకే, చాలు చాలు ఆపండి. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. ఇది చాలా పెద్ద మూర్ఖత్వంగా ఉంది. నిన్నే మీరు ఫీల్ చేశారని అనుకున్నా. ఎప్పుడు అని నేనే చూసుకోవాలంటే ఎలా? ఎందుకంటే సమ్మర్ టైం. నేను ఈ టైంలో ఇక్కడ ఉండను కదా. కానీ మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇంత ఎదిగారు, దానికి తగ్గట్టు ప్రవర్తించండి. చూసావా, ఇందులో పిల్లల్ని లాగుతున్నావు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? హాయ్. అవును, క్రోక్ ఏమైంది? పేపరే చదవటం లేదా నువ్వు? యా, పేపర్ లో ఎప్పుడైతే కామిక్స్ ఆపేశారో అప్పటి నుంచి పేపరే చదవట్లేదు. వాడి కర్బాల్ ని వాడు మిస్ చేశాడు. పిక్చర్స్ కి ఎప్పుడు కూడా తలకాయ నొప్పి కదా. అవును, నాన్నెక్కడ? ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు. అలాగా? ఏయ్, నేను అలా ఏం చెప్పలేదు. తాతయ్య, వచ్చేసారా? రండి రండి రండి. అరే నాయన, వెండ్మిల్ ఉంది ఇక్కడ. అక్కడే నుంచి చూస్తూ ఉంటావా? హాయ్ బ్లూ. తాతయ్య, వెళ్ళి ఆడుకో. ఇది వేసుకోండి నాన్న. ఓ, నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా. నాన్న, జలుబు చేస్తుంది. ఢిల్లీ రోలా వచ్చేసారనుకుంటాను. అమ్మా, నేను ఇది ప్యాక్ చేయనా? బాగా నేర్చుకున్నా. థ్యాంక్స్ మమ్మీ, ఇది చాలా సూపర్ గా ఉండింది. ఓకే ఓకే, అర్థమవుతుంది. ఆగండి ఆగండి, నేను చెప్తున్నాను కదా. కానీ మనం ఇందులో ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించవచ్చు, లేదా ఫైర్ కూడా చేయొచ్చు, లేదంటే వేరే కోచ్లు కూడా హైర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే చెప్తున్నాను. హలో తాతయ్య. హాయ్ ఆండ్రవి. హాయ్ ఆండ్రవి. వెనకాల ఉన్న వ్యాన్ ని నువ్వే తోలుకొచ్చినట్టున్నావు. అవును, గ్యాస్ స్టేషన్ నుండి పోనిచ్చడానికి పర్మిషన్ ఇచ్చారు. నేను ఇది ఎదురు చూడలేదు. అందరూ రండి, త్వరగా రండి, వేగంగా రండి. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దామా? రోలా ఎక్కడ? ఆయన వ్యాన్ లో ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. హలో డాక్. పిల్లలకి కొత్త ట్రిక్స్ అన్ని నేర్పిస్తారు లాగుంది. లండన్ లో ఉన్నాము, వేరే దారి లేదు. అక్కడ సిటీలో ఉండాలంటే కొన్ని కొత్త ట్రిక్స్ ని నేర్పించాల్సిందే. నీ రైటింగ్ అంతా ఇప్పుడు ఎలా చాలా ఉంది? బాగా వెళ్తుంది.
స్క్రీన్ ప్లే చేయడానికి ఒకరిని హైర్ చేశాను. నెపోటిజం ఆగిపోయిందని ఎవరు చెప్పారు? ఆయన స్టూడియోకి ఇదంతా అవసరం లేదు. ఇలాంటి ఒక క్రాస్ ఓవర్ జరుగుతుందని అనుకోలేదు. హీట్ ఆఫ్ మూమెంట్ లో చాలా మారిపోయాయి. బయావరీ హిల్స్ కాక్ మీకే తెలుసు, ఒక ఐకాన్ టాప్ స్పిన్ తో ఎడీ మర్ఫీ ఒక ఏజెంట్ తో ప్లే చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక మర్డర్ కేసులో పోలీస్ దగ్గర ఇరుక్కున్నారు. ఖచ్చితంగా బిట్ సమ్మర్ అవుతుందని అనుకుంటున్నాను. బ్లాక్ కామెడీనా? మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను. సరే, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? కిచెన్ లో ఉన్నారు. రా నాన్న, మీకు ఏదన్నా కావాలా? లేదు లేదు, నాకేం అక్కర్లేదు. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. వెళ్ళండి. హే నేనే రోలో రాక్ వెళ్ళొచ్చాను. కొంచెం మెచ్యూర్ అయినట్టున్నావు. ఏమంటావు? వచ్చే దారిలో ఎల్ఐలో ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది, తట్టుకోలేకపోయాను. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే మాకు మంచిది. హ్యాపీ బర్త్డే నాన్న. వెకేషన్కి ఎందుకు ఇలా డ్రెస్ పనిలో నుంచి తిన్నగా వస్తున్నాను నాన్న. నీ మూవీ బిజినెస్ ఎలా నడుస్తుంది? ఇది ట్రిక్ అనే క్వశ్చన్ ఏంటి? అలా అడగండి డాడ్, నాకు మీ ఒపీనియన్ కావాలి. రైటర్స్ ఒపీనియన్ అంతా లేదు, కేవలం మాటలే. ప్రొడ్యూసర్స్కే ఒపీనియన్ ఉంటుంది. థ్యాంక్స్ డాడ్. మీరు నిజంగా ఎంతో ధైర్యవంతులు తెలుసా, నిజంగా. ఇది తీసుకురా. త్వరగా హౌస్ చేసేస్తున్నారు. అది అక్కడే పట్టండి. ఆయనకి బాగా వయసు అయిపోయింది కదా. ఎవరిని చెప్తున్నావు? అర్థం కాదు. నాన్నగారికి అవన్నీ మాట్లాడకండి. ఆయన ఎప్పుడు అలాగే కదా ఉన్నారు. నేను ఎప్పటి నుంచి చూస్తున్నానో అప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన దీన్ని పెద్దగా అనుకోరు. నాకు ఏజ్ అవును ఏజ్ ఫ్యాక్టింగ్ ఫ్యాషన్ గా అనిపించలేదు. ఇది మదర్ నేచర్ ట్రిక్స్. అందుకే వాడికి ఇంతమంది పిల్లలు. ఓ, ఇది ఓల్డ్ యాంటీ నేచర్ యొక్క రొటీన్ అని చెప్తున్నావా? నేను వెళ్ళి ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి. క్రోనే ఫోన్ లో మాట్లాడాడు అనుకుంటా. అయినా అసలు తను ఎక్కడున్నాడు? నా ఫోన్ నా దగ్గరే ఉందిలే. హే గ్రో, వాళ్ళు అలా ఆ కాంట్రాక్ట్ ని నెగోషియేట్ చేస్తారు. ఏం క్లాస్? నేను అది అసలు చదవనే లేదుగా. గత 3 సంవత్సరాలుగా మేమే కదా నంబర్ 1 లో ఉన్నాం. నేను ఇక్కడ మా మావగారి ఇంట్లో ఉన్నా. ఓకే. నువ్వు బానే ఉన్నావుగా? బేస్బాల్ అది చిన్నపిల్లల ఆట. ఎప్పుడో ఒక రోజు నేను రిటైర్ అయ్యేగా తీరాలి. ఇలా చూడు, ఎవరికైనా వయసు అవుతుంది, కానీ వయసు అవ్వడం అసలు ఎవరికి నచ్చదు. నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు. వయసు అయినా కానీ నువ్వు ప్రొడ్యూసర్, కానీ ఒక వయసు అయిన బేస్బాల్ ప్లేయర్గా నువ్వు ఉండలేవు. నా దగ్గర చాలా మంది లాయర్స్ ఉన్నారు. నీకు లాయర్ కావాలా? పర్లేదు, నా దగ్గర లాయర్ ఉన్నారు. నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు, ఒక అకౌంటెంట్, ఒక బిజినెస్ మేనేజర్. కానీ నా దగ్గర లేనిది కర్వ్ బాల్. నాకు 8 ఏళ్ల వయసులో తీసిన పిక్చర్. సిటీని మిస్ అవుతున్నాను. ఆ పొల్యూషన్, ఆ క్రైమ్, ఆ శబ్దం. నిజంగా నేను ఎమోషనల్లీ వీక్గా ఉన్నాను. బాగా అర్థమవుతుంది. హాయ్ కెన్, హాయ్ అండ్ మ్యాగీ. ఎలా ఉన్నావు? బాగున్నాం, పర్వాలేదు, ఎదిగిపోయావు. థ్యాంక్స్. నీ రైడ్ ఎలా ఉండింది? బాగుండింది. అమ్మ నన్ను కార్ డ్రైవ్ చేయనిచ్చారు. అలాగా? అవును. లేదు లేదు యా, నిజంగానే లేదు. అది చాలా బాగుండింది. అవును, బానే ఉంటుంది. బాయ్. ఓ, మీరేం మాట్లాడుతున్నారు? కంపెనీ దాన్ని అఫోర్డ్ చేయలేదు, మీకే తెలుసు కదా. ఓ గాడ్. ఓ స్టార్ బ్రోస్, ఎందుకు ఇంకా ఈ స్క్రిప్ట్ అసలు రెడీ కాలేదు? ఓ, ఇది సైరన్ ఎక్స్క్యూజ్ కాదు. రైటర్ సరిగ్గా ఇంగ్లీష్ లో రాయడం లేదు. మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రెడీ అయ్యారు, మంచి వేగంగా విసిరారు. వావ్, ట్రెక్ తీసుకున్నారు. వావ్, ఇది తనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. ఆఖరిగా మనం ఆండర్సన్ ఆడినప్పుడు చూసాం. yes, ఇది చాలా బాగుంది. డేవిస్ ఇప్పుడు డక్అవుట్ అయ్యి బయటకు వచ్చారు. ఇప్పుడు తను ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? గడి స్విమ్ చేయడానికి మన దగ్గర సూట్స్ లేవు కదా. ఈ రోజు ఆఫ్టర్నూన్ మనం స్పెండ్ చేయాలి. బ్లూ త్వరగా రా. నువ్వు రెస్ట్ తీసుకున్నావా? త్వరగా మనం బయలుదేరాలి. బ్రసెల్స్ స్ప్రౌట్ కూడా తీసుకురండి. ఏంటి ఓకేనాగా? బ్రసెల్స్ స్ప్రౌట్. ఓరి భగవంతుడా. చాలా డిప్రెస్డ్గా ఉన్నాను. ఇకపై నేను స్టాండప్ కామెడీ చేయగలను లేదో తెలియట్లేదు. ఫేమస్ వ్యక్తుల వెనక దాక్కోవాలి, అది చాలా ఈజీగా ఉంది. మొదట్లో నా జీవితం ఫన్నీగా ఉండేది, నేను అలాగే ఉండేవాడిని. కానీ ఒకరోజు మొత్తం అంతా తలకిందులైపోయింది. నాకు తెలియలేదు. నాలో ఏదో సమస్య ఉంది, లేక వైటమిన్స్ లోపమో ఏంటో. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అయిందా లేవి? నా జీవితంలో 90% మెమరీలే పార్ట్, అది మాత్రమే ఉంది. నేను రెగ్యులర్గా ఉన్నానని సంతోషిస్తున్నాను. నువ్వు వెంటనే జోక్ ఉంటే ట్రై చేయి. యా, ఆల్ రైట్. నేను ఒక ఓల్డ్ ఫ్యాషన్ అయి ఉండొచ్చు, కానీ బెల్లీ డాన్సర్స్ని అప్రోచ్ చేయను. అందరిలాగా వాళ్ళు కూడా ఫ్లోర్ మీద డాన్స్ చేయొచ్చు కదా. వేరేదైనా ఉందా? నేను ఇది కొనుక్కోనా? ఆ బెర్రీస్ కూడా తీసుకో. ఇది ఆగండి, ఎంత వెయిట్ ఉందో చూద్దాం. ఇది ఒకటి తీసుకున్నాను. అది ఏమైందో చూసి త్వరగా పూర్తి చేసుకుందాం. ఇదిగోండి, కొంచెం దారదులు. ఆ బ్యాగ్ నాకు ఇవ్వు, నేను తీసుకువెళ్తాను. ఇంకా చాలా పెట్టాలి కదా. తీసుకురావాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను టార్చర్ చేస్తున్నావు. బ్లూ కమ్ ఆన్ రా బ్లూ. వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళినా వీడి వల్ల సమస్యే. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది? అలా ఏం చూసేవరా అక్కడ? You'd better go now, because I like you much too much. You have a way with you. You'd better go now, because I like you very much. The night was gay with you. There's the moon above, and it gives my heart a lot of swing. In your eyes there's love, and the way I feel is much
be spring. I want you so now. You have the lips I love to touch. You'd better go now. You'd better go because I like you writer. much too much. There's the moon above. నీకు కావాలంటే దాన్ని తీసుకో. మీరు పడుకోలేదా తాతయ్య? నేను కలగంటున్నాను. అన్నీ అంతమైపోయినట్టు కలగన్నాను. In your eyes there's love. And the way I feel, it must be spring. మీరు దీన్ని తాగండి తాతయ్య. డాంగ్ మీకోసం ఫ్రెష్ గా చేశారు. You have lips ఇది లెమనేడ్ తాతయ్య. థ్యాంక్స్ బ్రో. ఇది మీకు చాలా మంచిది తాతయ్య. ఇందులో విటమిన్ సి ఉందనుకుంటాను. వైటమిన్ సి. better go because I like you much too much. You'd better go because I like you much too much. థ్యాంక్స్ తాతయ్య. ఏ కొంచెం లాగు. ఏ త్వరగా లాగురా. కమాన్ గాయ్స్ ఎత్తండి. భోజనం వస్తుంది చూడు. కమాన్ గాయ్స్ అందరూ పని చేయాలి. త్వరగా త్వరగా ఎత్తండి. చెప్పాను కదా. అవును. ఓకే. అంతే. యా నిక్కి మనం తీసుకున్నాం. లేదు లేదు నాకు చాలు. అన్ని ఫ్యాక్షన్. ఒక ప్రొఫైల్ కూడా వచ్చింది. దీంట్లో నోసే ముఖ్యమైన విషయం. ద నోస్ నోస్. అవునవును, అదే నేను చెప్పాను. నువ్వు నా రైటర్ గా ఉంటావా? కరెక్ట్గా చెప్పారు. ఓ, అలాగా ఎవరు చెప్పారు? అయితే బర్న్స్ అండ్ అలన్ ఓకేనా? డీన్ మార్టిన్, జెర్రీ లూయిస్. వావ్. ఒక విధంగా ఈ ఫిష్ ని నేను బాగానే చేస్తాను అనుకుంటాను. దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. అలా చేస్తే ఇందులో టేస్ట్ వస్తుంది. సరే నువ్వు తిను. నాకు కొంచెం చాలు. నీకు వెజిటబుల్స్ ఇష్టమా? ఇలా తీసుకో. చూడు, నువ్వు ఆ కొత్త జోక్ గురించి చెప్పాలి. బెల్లీ డాన్స్ గురించి చెప్పావు కదా, చెప్పు డివైన్. అదెందుకు మీరు వీళ్ళందరి ముందు అడుగుతున్నారు? వీళ్ళ చేతిలో టొమాటోస్ ఉన్నాయి. ముఖం మీద కొట్టినా కొట్టేస్తారు. నేను చూస్తాను. హో నో, నువ్వు మళ్ళీ ఫోన్ తీసావా? హలో. యా రాక్వెల్. అవునవును. ద డేట్ ఆఫ్ ద వీక్. ఓ కమ్ ఆన్. లేదు డార్లింగ్. ఉన్నారా? అవును ఎవరు? ప్రాబబ్లీ యాంట్ ఆగి కొత్త బాయ్ ఫ్రెండ్ లా ఉంది. ఆడు ఎప్పుడు అలాగే. ఆమె అంత అందంగా ఉందా? ఎవరో మన ఆంట. ఆవిడ దొరికితే నేను వదలను. హా అవును, నువ్వు బంకర్లో పడుకుంటావు కదా. నా కుటుంబాన్ని చూసావా? నీకు నచ్చిందా అవని? నా పేరు టోనీ. ఐఎమ్ సారీ. నా పేరు టోనీ. నీలో పూర్తవుతుందని తెలుసు. వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. మీ ఫ్యామిలీ ఎలాంటిది టోనీ? ఎప్పుడు చూసినా నీకు ఫోనే ఏంటి? రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. మనలాగా? అవును యా. కానీ నువ్వు కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు. నువ్వు వాళ్ళకి క్రేజీగా కనిపిస్తావు. నువ్వు చూసావా? వాళ్ళు కొంచెం క్రేజీనే, నీలా కాదు వాళ్ళు. భోజనం చాలా బాగుంటుంది. వాళ్ళు మాట్లాడేదే కొంచెం విచిత్రంగా ఉంటుంది. మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామా? అలాగే బాంబు తిరిగి చూద్దాం. మీ నాన్న ఏమనుకుంటారు? ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడే కదా కూర్చున్నారు. ప్రాబ్లం ఏం లేదు, నాతో రా. Come on. ఓ మరి నువ్వు తన ఏజెంట్ కదా, నువ్వేమైనా చేయొచ్చుగా. తాత ఫస్ట్ బర్త్డేకి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు? ఏమీ లేదు. నువ్వేం చేస్తావు? నేను అతనికి బర్త్డే కార్డు ఇవ్వబోతున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ తో వచ్చేసింది. హిల్మర్ అది గ్లూతో అంటిస్తాడని చెప్పాడు. ఐస్ క్రీమ్ స్టిక్సా? అవును, మొత్తం 4 ఉంటాయి. 4తో 77 చేయొచ్చు. ఏ కాస్త ఆగు. నేను ఆయనకేం కొనలేదు. ఎవరు కొనలేదా?
కమాన్ ఫ్లోరా, ఇప్పుడు నువ్వే పిక్ చేయాలి. కమాన్, ఎంతసేపు? స్కోర్ ఏంటి గైస్? 13-8. ఎవరికి ఫేవర్ గా వెళ్తుంది? వీడికే. ఓకే, ఇప్పుడు ఇది నా టర్న్. ఓకే ఓకే. బ్లూ ఎక్కడికి వెళ్తున్నాడు? నాకు తెలీదు. ఆగు, నేను చూస్తాను. హే డోమ్, త్వరగా అందరూ రండి గైస్. ఏంటి ఇక్కడి నుంచి సడన్ గా పరిగెడుతున్నాడు? ఏంట్రా బాబు, చూసిరావా ఏంటి? నీకేం కాలేదు కదా? చూసి జాగ్రత్త. ఆ, మీ బర్త్డేకి మీకు ఏ కావాలి? నాకు ప్రశాంతత కావాలి. ఈ భూమి మీద ప్రశాంతం కావాలి. భూమిలో ప్రశాంతత? తాతయ్య, మీకేం ప్రెసెంట్ కావాలని అడుగుతున్నాము. అవును. ఓ, నాకేం అక్కర్లేదు. నాలాంటి వాళ్ళకి ఏది అక్కర్లేదు. ఎలాంటి కట్టుదిట్టాలు ఉండకూడదు. నన్ను ప్రశ్నించడానికి ఎవరు లేరు. నాకు చాలా సాక్స్ అక్కర్లేదు. నా ఉన్నదే చాలు. ఎందుకంటే దాన్ని నేను వాష్ కూడా చేయను. నాకు ఒకటి మాత్రమే కావాలి. వైకింగ్స్లో చెప్పారు, క్యాటిల్ చనిపోతుంది, స్కిన్ చనిపోతాడు. ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు. ఇందులో చావు లేని విషయం ఏంటో తెలుసా? జడ్జిమెంట్ ఆఫ్ ద డే. అంతే. చివరి చూపు. ఒక ప్రాపర్ అయిన చివరి చూపు. ఏ వైకింగ్ ఫ్యూనరల్. ద వైకింగ్ అంటే ఏంటి? నాకు తెలీదు. మినోసోటా వైకింగ్స్, వాళ్ళు పర్పుల్ యూనిఫామ్ వేస్తారు. లేదు మ్యాక్స్, నేను ఫుట్బాల్ ప్లేయర్ గురించి మాట్లాడలే. నేను స్కాండినేవియన్ వైకింగ్ గురించి చెప్తున్నాను. నోస్ మ్యాన్, సీ మ్యాన్, గ్రేట్ సీ మ్యాన్. రండి రండి, కూర్చోండి. సముద్రం చూస్తున్నట్టు. 1000 సంవత్సరాల ముందు, కొలంబస్ రావడానికి 500 సంవత్సరాల ముందు వాళ్ళు అట్లాంటిక్ని క్రాస్ చేసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన షిప్ ఉండింది. ఆ కాలంలో ఎన్నో విషయాలు పెట్టుకున్నారు. ఈ సముద్రమే వాళ్ళ జీవితం. ఈ సముద్రం ఇంకా పోర్టు వాళ్ళ దగ్గర ఉన్నదే. వాళ్ళు మరణాన్ని పండగ చేసుకున్నారు. వాళ్ళు జీవితాన్ని కూడా పండగ చేసి జీవించారు. మరణాన్ని కూడా పండగ చేసి జీవించారు. ఆ గ్రేట్ వైకింగ్ కుటుంబాలు చనిపోయిన శవాల్ని ఒక ఓడలో పెట్టి దాన్ని స్ట్రాతో కవర్ చేస్తారు. సూర్యుడు అస్తమించినప్పుడు బోట్ని సముద్రంలో వదిలేస్తారు. ఒక పెద్ద బాన్ ఫైర్ ని బీచ్ లో తయారు చేస్తారు. ప్రీస్ట్ ఒక ర్యామ్ హార్న్ ని ఊదుతాడు. అక్కడున్న ఒకడు బాణం చివరిలో నిప్పంటించి ఆ బాన్ ఫైర్ వైపు వేస్తాడు. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నిప్పు నీరు కలిసి ఉంటుంది. ఏమి రాసి పెట్టారో తెలుసా? ఆ నిప్పు మండుతున్న కలరు, సూర్యుడు అస్తమించేటప్పుడు కలరు ఒకేలా ఉంటుంది. అదొక మంచి జీవితానికి ప్రారంభంగా ఉంటుందని అంటారు. దాన్ని దాటి అదే ఎగ్జాక్ట్లీ అలాగే అంటారు. ఆ వైకింగ్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, పిల్లలు పెద్దలు అందరూ బోటు మండుతం చూస్తారు. పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిది మాత్రం మిగులుతుంది. కంప్లీట్ ఒబ్లిటరేషన్. భూమిలో ఉన్న 4 కార్నర్కి అది కొంచెం కొంచెంగా వ్యాపిస్తుంది. ఫ్రెష్గా, చాలా అందంగా, చివరిగా కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది. ఒక కళలాగా. కేం సహాయం చేయి నాకు. కింద పాతి పెట్టం కన్నా ఇది చాలా బాగుంది కదా? నిజంగా బాగుంది. యా, ఇలా ఉండడమే ఒకరు మంచిది. చనిపోతే భూమిలో పాతి పెట్టం కన్నా ఇది చాలా మంచి నిర్ణయం. చనిపోయిన వాళ్ళకి ఆకల్లో ఉన్న వామ్ తిని బోన్ దాకా అది నాశనం చేస్తుంది. కేవలం ఎముకలు మాత్రం మిగులుతాయి. అలా చూడటం బాగోదు కదా? లేదు, మా అందరికి వైకింగ్ ఐడియానే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు వార్మ్స్ నచ్చదు. సరే, అందరూ రండి. అర్ధరాత్రి అప్పుడు ఇలాగా యూరిన్ పాస్ చేయటం ఒక మంచి సుఖాన్ని ఇస్తుంది. చాలా బాగుంది.
డాంగ్. రే వెళ్ళి పడుకోరా, వెళ్ళరా. నేను నీ దగ్గర ఒకటి అడగాలి. ఏం అడగాలి? తాతయ్యకి రాకెట్ $10 ఇద్దామా? అతని బర్త్డే ప్రెసెంట్ గా. ఏ బ్లూ, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? రాకెట్ జిబ్రాల్టర్ అంటే ఏంట్రా? వెళ్ళి పడుకోరా బ్లూ. నువ్వు వెళ్ళి పడుకో బ్లూ. నీ వల్ల అందరూ నిద్రలేస్తున్నారు. మనం పొద్దున దేని గురించి మాట్లాడదాం. నేను నీకు రేపు కాల్ చేస్తాను, తర్వాత వస్తాను. బాయ్. బాయ్. ఓకేనా? మీ అందరినీ రేపొచ్చి కలుస్తాను. బాయ్. నేను చెప్పాను కదా తనకు కొంచెం కూడా సిగ్గు లేదని. ఫేస్ చేసే తీరాలి కదా వాడొక ట్రాప్. నువ్వు అలానా అనుకుంటున్నావు? బాంబులో 4 బాస్కెట్ బాల్తో ఉన్నప్పుడు ఏం చెప్పిందో తెలుసా? అది నువ్వు అనుకున్నాను. ఎక్కడికి రా వెళ్తున్నావు? తాతయ్యకి ప్రెసెంట్ తీసుకురావడానికి. మంచి ఐడియా బ్లూ, జాగ్రత్తగా వెళ్ళావు. నేను కూడా నాన్నకి ఏదో ఒకటి కొనివ్వాలి. నువ్వేం కొనివ్వబోతున్నావు? ఇంకా ఐడియా ఏం చేయలా. నాన్న, మీరు బ్లౌన్ చూసారా? అవును, ఇటువైపు వెళ్తున్నాడు. తాతయ్యకి ఏదో ప్రెసెంట్ రెడీ ఓకే, చేస్తున్నాడు. నీకు విషయం తెలుసా? నిన్న చార్లెస్ మ్యాన్షన్ తో డిన్నర్ కి వెళ్ళాను. ఇక్కడ చాలా హాట్ గా ఉంది అన్నారు. నాకు క్రేజీగా అనిపించింది. రే, ఇది హిస్టారికల్ జోక్ రా. దీంట్లో కామెడీ ఏం లేదు కదా. వీళ్ళు పట్టుకోవాలంటే ఎగిరిటైతే బైక్ తేవాలి. వీటిలో ఉంటుంది కదా, అలాగే. ఓ మ్యాక్స్, చాలా క్యూట్ మ్యాక్స్. నీకు ఇంకా అర్థం కాలేదా? క్యూటీ అనేది ఒక మూవీ, మన రియల్ లైఫ్ లో ఉంటుంది. అది ఫ్రాయిడ్ అని అనుకుంటాను. హిస్టోరియా లాగా నిఫోమానియా ఉంటుంది అనుకుంటాను. ఇది బెడ్ లో ఉన్నప్పుడు అబ్నార్మల్ గ్రాండులో అనే కండిషన్. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? నాకు తల్లో ప్రాబ్లమా, శరీరంలోనా? నువ్వేమనుకుంటున్నావో నువ్వే చెప్పు బ్రో. నువ్వేమన్నావు నాకు అర్థం కాలా. సరే, అందరూ ఎక్కడికి వెళ్ళారు? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ పాల్. ఎలా ఉన్నారు స్వీట్ హార్ట్? సారా? అవునరా సారే. నేను ఇప్పుడు హెడ్డీ హస్కల్ లాగా చేస్తున్నాను. ఒక కుక్క ఉండాలి కదా. కుక్కనా? ఎక్కడా? మ్మ్. నిన్న రాత్రి మోన్ చేయడం ప్రారంభించింది. అలా జరగడానికి ఛాన్సే లేదే. మోన్ చేసి బాగ్ చేస్తూ ఉంది. మీకెవరికి అది వినిపించలేదా? అవును, అది ఆలోచించేటప్పుడే విచిత్రమైన రాకెట్ సౌండ్ వినపడింది. హ్యాగీ. విని ఇలా ఆలోచిస్తాడా? నాకు అసలు అనిపించట్లేదు. అది టోనీ. ఓకే టోనీ. నాకు వాడి ఫీలింగ్స్ ని హర్ట్ చేసే మనసు రాలేదు. అందుకే ఫేక్ చేశాను, ప్యాషన్ తో ఉన్నట్టు. కాస్త ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది. కానీ బాక్ చేసినట్టు గుర్తులేదు. అయినా దీంట్లో ఏం పెద్ద సీక్రెట్ ఉంది? ఈ రాకెట్ జిబ్రాల్టర్ ని మనం రెడీ చేసి తాతయ్యకి ఇవ్వాలంటున్నాడు. బర్త్డేకి మంచి గిఫ్ట్ గా ఉంటుందంట. తాతయ్యకి ఇలాంటి ఓల్డ్ బోట్లంతా ఎందుకు అవసరం? ఇది తాతయ్య ఫ్యూనరల్ కి యూజ్ చేసుకుంటారని వీడు చెప్తున్నాడు. అయితే మన తాతయ్య చనిపోతారా? లేదు లేదు, తాతయ్య ఇప్పుడేమి చనిపోరు. ఏంటి? కాదు కాదు, ఆయన చచ్చిపోరు, బాధపడకండి. నీకేం కావాలి డువాన్? నీకేమంటే ఇష్టం? రింగ్ డింగ్స్ లేక ఆరెంజ్ మిలాన్స్?
ఆరెంజ్ మొలానా సివ్. వెరీ గుడ్, పట్టుకో. ఇది నీటి పైన తేలుతుందా? ముందు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? కొత్తదిగా చూసి కొనిద్దాం. సరే రండి మనం చేద్దాం. యా, ఇది ఫన్ గా ఉంటుంది. సరే ఒకటి చెప్పండి. నిజంగానే తాతయ్య బర్త్డేకి ఈ బోటింగ్ ని రెడీ చేసి ఇవ్వాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. యా, గ్రేట్. అననా మిస్సగా ఉంది కదా. ఏ, ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? నాకేం తెలుసు. నేను నీకు స్పెల్ చేస్తాను. ఈటీ అని రాయ్. అయినా దీన్ని కాస్త రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. అవును, ఇది రియలిస్టిక్ గా ఉండదు. రండి వెళ్దాం. నాన్నగారికి బుక్ నచ్చుతుంది అనుకుంటా. ఓకే, తనకేం కొనివ్వబోతున్నావు? నాకు ఆయన హ్యాట్ షేప్ చాలా నచ్చింది. కలరే కలర్ తప్పుగా ఉంది. అది ఎలా అయినా ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. అందులో అలా ఏ ఎక్స్పెన్సివ్ ఉంది? అయ్యో, ముందు నేను బీచ్ కి వెళ్ళాలి. ఈ హీట్ లో నేను డ్రెస్ వేసుకోలేకపోతున్నాను. డాక్లెస్ బీచ్ కి వెళ్తే బాగుంటుంది. సరే, అది వదలండి. నిన్న హ్యాట్ పూర్తిగా మర్చిపోయాను. ఫ్రైట్ అటైర్ టేప్సా? అదే టికెట్. ఓకే. బాయ్స్, మనకు కావాల్సినవి వచ్చేసి అనుకుంటా. ఏ, ఈ టూల్ బాక్స్ చాలా హెవీగా ఉంది. దొరికినాయా? యా, ఆల్మోస్ట్. ఓకే. ఖచ్చితంగా ఇది బాగా జరుగుతుందని అనిపిస్తుంది. రండి రండి, మనందరం త్వరగా వెళ్ళాలి. త్వరగా రండి. మ్యాక్స్, వెయిట్ చేయి వస్తున్నా. ఎమిలీ ఎక్కడికి వెళ్ళింది? తను లైబ్రరీకి వెళ్ళింది అనుకుంటా. ఓకే, జాగ్రత్త. త్వరగా. నాకు ఇప్పుడు ఒక శాండల్ కావాలి. దాంతోనే షేప్ తీసుకురాగలం. ఆ ఎక్స్టెన్షన్ కార్డ్ని ఒకటిగా కట్టి, అది మనకి అవసరం. ఏ, ఇది ఇలాగే చెయ్యాలా? ఈ రెండు వైపులు తీసుకో, అది ఒకటిగా కట్టేయి, ఇక కనెక్ట్ చేయి. నాకు తెలిసి వర్క్ అవుతుంది. నువ్వు అలా పిలవడం వల్ల నాకు ప్రాబ్లం ఏం లేదు. అందుకని నీ మీద నేను పగ తీర్చుకోనులే. మళ్ళీ చెప్పు. నీకు యాక్టింగ్ గురించి అస్సలు అర్థం కావట్లేదు, నిజమేగా? ఎంత ఒక యాక్టరే అయినా పాన్లో అంతా వెళ్ళి యాక్ట్ చేయదు, ఎందుకంటే అది యాక్టింగ్గా ఉండదు, అది నిజమే అవుతుంది. నేను విన్న దాంట్లో చాలా డిప్రెసింగ్ విషయం ఇదే. హే రోజ్, ఒకసారి అక్కడ చూడు. ఓ ఓ ఓ, అమ్మాయిని చూడు, వెంటనే మొదలు పెట్టింది. తను చాలా హెల్తీగా ఉన్న ఒక అమ్మాయి. తను ఒక సిక్స్ స్పాట్. People gather around her.
తన్ని మార్చాలనుకుంటున్నావు కానీ తను నీతో ఎక్కడికి రాదు. మనకి భోజనం దొరికేసింది. రండి రండి, నాకు ఆకలిస్తుంది. త్వరగా తిందాం. హే నాకు కూడా ఒకటి ఇవ్వు. నువ్వే వెళ్ళి చూడు. ఏం తీసుకొచ్చావు? హ్యావ్ ఏ నైస్ ట్రిప్ బ్లూ. అవును నువ్వు లైబ్రరీలోనే కదా ఉన్నావు. ఇవే ఉన్నాయి. శాండ్విచ్ ఉందా? ఓ ఇది కూడా ఉందా? ఓకే ఇవ్వు. నాకు బాగా ఆకలిస్తుంది. ఓకేనా? బాగుంది కదా. ఇవ్వండి. కావాలా? ఇదేంటిది? ఇదిగో నా పక్క కూర్చో ఎమిలీ. నాకు ఇది చూసారా ఎలా ఉందో? చాలా సూపర్ గా ఉంది కదా. అవును తింటుడు. ఈ టేస్ట్ ఇవ్వండి. చాలా బాగుంది. ఏముంది బ్లూ? ఇది చాలా అందంగా ఉంది. ఈ పిక్చర్ నాకు బాగా నచ్చింది. శాండ్విచ్ ఉందా? ఓ ఇది కూడా ఉందా? అవును బానే ఉంది. గుడ్ వర్క్. హే ఇక్కడ చూడు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఉన్న సమస్య లేనిపోయిన సమస్య. ఓ బ్లూ, హాయ్ గ్రామ్స్. నువ్వు వస్తావని అనుకున్నానయ్యా. లంచ్ మన ఇద్దరు కలిసి తిందామా? ఖచ్చితంగా. నేను నాలో గుణుక్కోవడం చూసి అందరూ నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ ఎవరి గురించి నేను బాధపడనని వాళ్ళకి అర్థం కాలేదు. నయాగ్రా ఫాల్స్. ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. అది పట్టుకుని వంట చేయడం అంటే చాలా ఇష్టం. తినటం కూడా ఇంకా ఇష్టం. కొంచెం బేలీ వేసుకోవాలి, కొంచెం ఉప్పు చేర్చుకోవాలి. బాగా కలపాలి. సరైన టైంకి దీన్ని రెడీ చేయగలం అనుకుంటున్నారా? మంచిది. హే గైస్, నేను ఒకటి చూసాను. మనం ఖచ్చితంగా ఈ టైంలో పూర్తి చేయాలి. టైం లోపల పూర్తి చేయాలి. ఒరే మీరు ఆ శాండ్ పేపర్ ఇవ్వండి. ఊరికే మాట్లాడుతూ కూర్చోబాకు. వచ్చేపోతే కమ్ ఆన్. ఆ పిల్లోని కాస్త ఇవ్వగలరా? ఇదిగో. హేడా, నువ్వు ఇంతవరకు తిన్న దాంట్లో ఇదే కదా బాగుంది. అవునవును ఇది చాలా బాగుంది. మనిషి చేప కన్నా చాలా స్మార్ట్. మనిషి చేపను తింటుంది కానీ చేప మనిషిని తినదు. షోర్ తర్వాత డోస్. అదే ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పు. షోర్ తర్వాత జోస్. షార్క్ తర్వాత జాసా? నా తప్పుని సరి చేసావు నువ్వు. ఈ రూల్ని పగలగొట్టడానికే షార్క్ జాస్ ఉన్నట్టుంది. ఇంకా కూడా చాలా ఉంది. అదేంటో ఇంకా చెప్పమంటావా? ఇంకా తీసుకుని తిను బాబు. ఓకే కమ్ ఆన్, మనం లోపలికి వెళ్దాం. లేదు లేదు నేను రాను. రమ్మంటున్నా కదా, ఆడుకున్నావురా? నువ్వు రానని చెప్పకూడదు. హే నా వల్ల కుదరదని చెప్తున్నాను కదా. ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే రాలేదు. రాబడి, నువ్వు రా, త్వరగా రా, తర్వాత తుడుచుకుందులే. నేను జాగింగ్ కి వెళ్తున్నా. లేదంటే బేస్బాల్ తో నేను కొడతాను. ఈ ప్లాస్టిక్ అంతా విసిరి ఆడుకోనులే. అటు వెళ్ళు, అటు వెళ్ళు. ఇంతవరకు నేను చదివిన దాంట్లో మంచి బుక్ ఇదే. నువ్వు రాసిన దాంట్లోనా? ఏ ఇంకా నువ్వు ఇది చదవలేదా? లేదు లేదు, నాకు బ్లడ్ అంటే అస్సలు పడదు. కాస్త బయటకు వచ్చి సూర్యుడు వెళ్తుల్లో కూర్చో. నాకు సూర్యుడు నచ్చడు. అయితే మరి ఇంకెందుకు బీచ్కి నాకు రావడం? బీచ్ అంటే ఇష్టం కానీ సూర్యుడు నచ్చదు. ఓ
రైట్, అర్థమైంది, అంతా క్లియర్గా అర్థమైంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ప్రెస్బీ ఆడుతున్నారు. ఓ, నాకు ఫ్రిస్బీ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా అడిగితే నేను గోల్ఫ్ ఆడడానికి వెళ్ళానని చెప్పు. ఓ మంచి విషయం. ఎస్, ముందు ఇసుకలో నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడ చూసినా ఇసుకే ఉంది. గాయ్స్ ఇక్కడ చూడండి, నేనేం తెచ్చానో చూడండి. అంతే, రండి రండి, కమాన్ కమాన్. ఇవ్వు, మీరేం తీసుకొచ్చారు? త్వరగా త్వరగా అంతా కింద తెచ్చింది. కింద కింద. ఇది ఎక్కడ దొరికింది? అది ఏం యూస్ చేసావు? దొరికింది, దీన్ని బోట్ లో వేయాలి. ఇక్కడ తగిలించండి. ఎవరైనా రోప్ ఓకే, రెడీయా? ఈ చెప్పులు లోపల పెట్టు. ఓకే ఓకే, నేను మెల్లి జరుగుతాను, చూసి పట్టుకో. పట్టుకున్నావా? మెల్లగా వేయండి. సరే సరే రండి, ఆ పని చూసుకుందాం. హే లేదు లేదు, ఇటు చూడు, ఇది ఇంటి పక్కన పెట్టు. ఇది కాస్త ఎక్స్ట్రాగా ఉంది. అవును, ఈ పని నిజానికి చాలా ఫన్ గా ఉంది. ఈ ఆపరేషన్ ని సూపర్వైజ్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే అలాగే పట్టుకోండి, అది కట్టాక. తాతయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంటి ఇక్కడ నుంచి సడన్ గా పరిగెడుతున్నాడు? కొంచెం వేడిగా ఉందట. వాడికి సైకోటిక్ ఉంది, మీకు ఆ విషయమే తెలీదా? అదంతా బాగా తెలుసు. లేదురా, వాడు సైకిక్, వాడికి కొన్ని విషయాలని తెలుసు. హే బ్లూ, బ్లూ, హే బ్లూ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హే బ్లూ, బ్లూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. తాతయ్యకి ఏదో ప్రాబ్లం, అందుకే నేను ఎక్కడికి వెళ్తున్నాను. తాతయ్య, తాతయ్య, అతను ఇక్కడ లేదనుకుంటాను. తాతయ్య, తాత, తాత, తాతయ్య, ఓ తాత, తాతయ్య, అయ్యో తాతయ్యకి ఏమైంది? తాతయ్య, డోమ్ ఇప్పుడు ఏం చేస్తాం? ముందు ఇలా జరుగుతున్నప్పుడు పానిక్ అవ్వకూడదు. ఇలా చూడు, పానిక్ అవ్వకుండా ఆలోచించి మనం పని చేయాలి. యా ఓకే. నేను హెల్త్ క్లాస్ లో ఇలాంటిదే ఒకటి చూశాను, అందుకే అంటున్నా పానిక్ అవ్వకుండా ఉండడం చాలా ముఖ్యం. నేనేమి పానిక్ అవ్వలేదు. ఇప్పుడు తాతయ్యని మెల్లగా తిప్పు. కిచెన్ నుంచి గ్లాస్ నీళ్లు తీసుకురా, త్వరగా వెళ్ళు. ఇంకా డాక్టర్ బీకి కాల్ చేయి, ఫ్రిడ్జ్ పక్కనే అతని నెంబర్ కూడా ఉంది. డాక్టర్ బి లేదంట, ఒక లేడీ మాట్లాడారు. నేను అతని దగ్గర చెప్తానని చెప్పారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? కళ్ళు తిరిగి పడిపోయారు తాతయ్య. అవును, మీరు కళ్ళు తిరిగి పడిపోయారు. కాస్త హెల్ప్ చేయండి. వస్తున్నాను. హాయ్ తాతయ్య. హాయ్ తాతయ్య, ఏంటి అంత తొందరపడి వచ్చేసావు? నాకు బాత్రూమ్ వచ్చింది, అందువల్లే.
కానీ నువ్వు ఫీల్డ్ ని యూజ్ చేయొచ్చు కదా. కానీ నాకు బాత్రూమ్ యూస్ చేయాలని అనిపించింది. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే కదా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ప్లీజ్ ఒంటరిగా వదలండి. నేను మీతో తర్వాత చెప్తాను. అవును అవును, నిజంగానే మేము లార్జ్ టెంట్ ఆర్డర్ చేశాము. ఆహా, ఓకే. బ్లూ అండ్ వైట్ స్ట్రైప్ కలరే నాకు కావాలి. ఒక్క నిమిషం ఉండండి, మా బ్రదర్ దగ్గర అడుగుతాను. రోలో ఏంటి టెంట్ లో స్ట్రైప్ చెప్పండి. తీసుకుందామా లేక పోల్కా డాట్ తీసుకుందామా? ఏంటి పోకోడాటా? ఏంటి? ఆ స్ట్రైప్ డే ఇవ్వండి. నో నో ఓకే ఓకే, రేపు మార్నింగ్ కి కావాలి. హాయ్ ఎవ్రీవన్. హాయ్ డాక్టర్ బి. వెయిట్, ఓకే బాయ్. మీకు డ్రింక్ కావాలా? చెప్పండి. వద్దు వద్దు రోసి. నా మీద ప్రేమగానే అడుగుతున్నా, కానీ నాకు ఈ ప్రేమ వద్దు. నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా చూసేది నడుచుకుంటున్నాను. లైట్ గా కొంచెం తిరమనిస్తున్నారు. ఏం చేయమంటారు? నో అని చెప్పలేకపోతున్నాను. సరే, పెద్ద ఆయన ఎక్కడున్నారు? ఆయన రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు డాక్టర్. సరే కాస్త లో మార్టినైనా తాగండి. యా సరే, నేను వెళ్ళి ఆయన కలిసి వస్తాను. తనకి ముందే చెప్పాను. కొంచెం అది చల్లగా నువ్వు ఉండే నువ్వు. అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగకు. తనని వెళ్ళి అడుగు, ఓకేనా? హాయ్. హలో డాక్, నాకు ఇవాళ ఏం తీసుకొచ్చారు? ఊరికే నేను చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు ఎలా ఉన్నావో తెలియాలి కదా. ఈ రేడియో మైక్ ఉందో చూసావా, ఇది మంచి ఐడియా. ఒక అమ్మాయి ఐడియా ఇచ్చిందంటే మనం ఎంకరేజ్ చేయాల్సిందే. ఓ అలాగా? ఒకవేళ ఇది పని చేయకపోతే దీనికి కారణం నువ్వే అయి ఉంటావు. రేడియో మైకు నాన్నకి $1200 ఖర్చు అవుతుంది. ఇది వర్క్ పని అవుతుంది. చేస్తుంది. ముందు నీ షర్ట్ తీసే. జాగ్రత్త, చూసిరా. బాధపడకో, అంతా నేను చూసుకుంటాను. Come on, come on. Yeah, hey, super. ఇంకా బాగా ఊపిరి పీల్చుకో. ఇంకొకసారి చెయ్యి. ఓకేరా, ఇప్పుడు షర్ట్ వేసుకో. ఇంకా కొంచెం వాల్యూమ్ పెంచు. బియర్ ఆర్ బ్రాండీ డాక్టర్? ఇది పనిచేస్తుంది. ఇది 28th సెంచురీ. ఇంకా ఏం చేయడానికంతా ఎదురు చూస్తున్నారు? ఇక్కడ ఏదైనా సెలబ్రేషన్ జరుగుతుందా? అవును, ఆ 2 డాగ్స్. పారాడాక్స్. పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు? ఊరికే ఆడుకుంటున్నాం. హాయ్ బాయ్. ఏదో పని చేసి కవర్ చేస్తున్నారా? పైన ఏం జరుగుతుందని అడిగాను. మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. తాతయ్య కోసమే మేము సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. మీరెందుకు నన్ను సర్ప్రైజ్ చేయకూడదు? వెంటనే వెళ్ళి స్నానం చేసి త్వరగా రండి. ఓకే మా, 5 నిమిషాల్లో మేము కిందకు వచ్చేస్తాం. ఏం లేదు, మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. నేను హెలెన్ని పెళ్లి చేసినందుకు నన్ను క్షమించలేదు కదా? ఇది నువ్వు సరైన సమయంలో అడిగితే నిజం చెప్పేవాడిని. తను నీ జీవితం నుంచి వెళ్ళడం సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నా. నేను దీని గురించి హెలెన్ అడిగాను, ఎలా ఒక ఐడియలిస్ట్ తెలియని వాడిని చేసుకుంటావని. ఇలా ఒక కార్ క్యారింగ్ పెన్సిల్ పుషర్, ఇతను ఎలా నీకు సెట్ అవుతారు? దీనికి దేనికి సమాధానం లేదు, కానీ ఉండే కొద్దీ బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను ఇష్టపడటం లేదు, అందుకనే నువ్వు ఇలా చేస్తున్నావు అన్నాను. దానికి ఆవిడేం చెప్పారు? తనేమందంటే అప్పుడు తన వయసు అంటే తెలుసు కదా, తనకి 17 ఏళ్ళు. అప్పుడు నీ వయసు చాలా ఎక్కువ. అప్పుడు తనేమందో తెలుసా? ఇది ఇష్టం అని అంది. దాని అర్థం తను హెవెన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. నేను నిన్ను ఇష్టపడటం వల్ల కాదు, నిన్ను ఇష్టపడుతున్నందువల్ల అని చెప్పింది. నిన్ను ఇష్టపడుతున్న వందే లివిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. తను అలా చెప్పిందా? అవును చెప్పింది. తను నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఆ తర్వాత చెప్పింది, తను నేను పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు కాదు, దానికి ప్రేమ కారణం కాదు. రేబాయ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నేను తనకు కావాలి, తను నాకు కావాలి, అంతే సింపుల్ అని చెప్పింది. తన సమాధానం కూడా ఇదే అయ్యింది. హెలెన్ లాగే ఉంది. నీకు ఇది ఎకోలా అనిపించట్లేదా? మళ్ళీ ఎకో మొదలైంది చూడు. ఎకో మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఇప్పుడు పోయింది. నాకు ఏదేదో వినిపిస్తుంది. అలాగే జీవితం వెళుతూ ఉంది. ఆ తర్వాత కొంచెం కొంచెం తన గురించి ఆలోచించడం వదిలేశాను. కానీ హెలెన్ ఉందే చాలా మంచిది, చాలా బాగా ఆలోచించగలిగేది. నేను చూసిన మంచి వ్యక్తి తనొక్కతే. నేను తన్ని క్యాన్సర్ నుంచి కాపాడలేకపోయాను. నువ్వు ఒక మంచి డాక్టర్వే, కానీ నువ్వు దేవుడు కాదు కదా. అది పోనీ. హే కమాన్ డాక్, నీ బర్త్డే దగ్గరకు వస్తుంది. నేను ఒక కటింగ్ వేసి బయలుదేరుతాను.
సరే, నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఏంటి? నన్ను మోసం చేయాలనుకోవద్దు. ఇప్పుడొద్దు. ఎన్ని రోజులు? నేనేమి దేవుడు కదని ఇప్పుడు నాతో చెప్పావు కదా నువ్వు. ప్లీజ్, 2 వారాలా లేకపోతే 3 వారాలా? అన్నిట్లోనూ మేబీ అనే చెప్పాలి, కానీ నాలా నువ్వు కూడా గెస్ట్ చేసి బాగా చెప్తున్నా. కాస్త వివరంగా చెప్పొచ్చు కదా. అదేలేరా, నాకు తెలుస్తుంది. నువ్వే కదా పోయేట్. నేనొక మామూలు డాక్టర్నే కదా. నన్ను అడిగితే 2 ఏళ్ళు చెప్తాను, 2 నెలలు చెప్తాను, 2 రోజులు చెప్తాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. నేను నిన్ను రేపు కలుస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా. నయమైపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే నయమైపోతుంది. సరే, ఇప్పుడు నీ చెయ్యేలా ఉంది? నేను పేపర్లో చదివాను. ఓ అదా, కాస్త పర్లేదు. షోల్డర్ కాస్త పెయిన్ గా ఉంది, ఆ రొటేటర్ కాఫ్ వల్లే. డాక్టర్ ఏమంటారో తెలియట్లేదు. మనం వెళ్ళి అడుగుదామా? ఇలా చూడు, నేను బాబ్ డెనీ జీన్ యొక్క డిసీజ్ జీన్ జనరేషన్ కి చెందిన వాడిని. నీకు మంచి జరుగుతుంది. డాక్టర్ బౌనికన్, నాన్నగారికి ఏమి ఇబ్బంది లేదు కదా? తను బాగానే ఉన్నాడు కదా. ఆయన చనిపోతారా ఏంటి? అలా ఏం లేదు. ఎవరు చెప్పారు? అంత త్వరగా వాడు మనల్ని వదిలి వెళ్తాడా ఏంటి? రూబీ, నేను నీతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా. మీ నాన్నకి హైపర్ కానియా ఉంది. నేను చూసిన వాళ్ళే దారుణమైన వాడు. వాడు అక్కడే. వాడికి అటెన్షన్ కావాలి, ఇంకేం కాదు. రేపు వాడికి అటెన్షన్ దొరుకుతుంది. వదిలేయండి. కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గుడ్. బి. రేపు కలుద్దాం. రేపు వాడు ఖచ్చితంగా వస్తాడు. బాగా డాన్స్ చేస్తాడు. థ్యాంక్స్ డాక్టర్. ఇది చాలా బాగుంది. హే, ఏంటిది? కమాన్. హే పిల్లలు, హ్యామ్ బర్గర్స్ మాత్రం తినకండి, హాట్ డాగ్లు కూడా తినండి. దానికి నేను బానిస తెలుసా? మాంజా మాంజా మాంజా. ట్రై చేసి చూడు, బాగుంటుంది. నా దగ్గర స్ట్రిమ్స్ ఉన్నాయి. ఎవరికైనా స్ట్రిమ్స్ కావాలా? ఇదిగో, ఇది వేసుకో. ఇది తిను. మనం బాగానే ఉంటుంది. ఒకసారి కదా ఇలా కలిసి అండ్ అవి పుదు బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఇప్పుడు నిన్న రాత్రి ఒకరితో ఉన్నారా అతను? అది నిన్న రాత్రి జరిగిన సంఘటన. ఓకే. సాలడ్ ని పాస్ చేయండి. అవునవును, ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది కదా. సాలడ్ ని పాస్ చేస్తారా ప్లీజ్? ఇదిగో తీసుకో. యా, తనతో మాట్లాడుతున్నాను, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవునవును. మనం ట్రై చేసి చూద్దాం. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంతకుముందు చాలాసార్లు వినుంటారు, తర్వాత కొంతమందికి ఫన్నీగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను 1950s గురించి చెప్పబోతున్నాను. లాంగ్ టైమ్ అగో, 30 సంవత్సరాల ముందు బ్లాక్ లిస్టర్ టీజర్ రైటర్గా ఉన్నాను. ఇప్పుడు పెరిగే మన కుటుంబానికి ఫీడ్ చేయాలి, కామెడీగా తీసుకోవాలనుకుంటున్నాను. మెర్కాథియేసియంలో అది డార్క్ డేస్. అప్పుడు పెద్ద వార్ జరుగుతుంది. అప్పుడు మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నారు. ఇదిగో వాళ్ళలాగా మీరు. అప్పుడు నేను కామిక్గా మారిపోయాను. ఏదైనా రిక్వెస్ట్ ఉందా? ఇప్పుడు చెప్తాను, అది జరిగి చాలా రోజులైంది. అప్పుడు అన్ని సమస్యలు నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడు ఆ సమస్య ప్రారంభించడానికి కారణం ఒక చిన్న పీస్ పండు నుంచి ప్రారంభమైంది. మెక్సికోలో ఉన్నప్పుడు కూడా సమస్య రాలేదు. నాకు అప్పటి నుంచి ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, మీరు ఆదాం ఇవాళ తీసుకోండి. ఆదాం చాలా హ్యాండ్సమ్ అయిన కుర్రాడు. ఈవి తీసుకున్నారంటే చాలా అందమైన అమ్మాయి. అలాంటప్పుడు ఈ చండాలమైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చాలా పీస్ఫుల్ అయిన మనిషి. పీస్ఫుల్ పర్సన్. ఎంత పీస్ఫుల్ అయిన మనిషి అంటే నేను యాంటీబయాటిక్ కూడా తీసుకోను. ఇలా చూడండి, నేను సీరియస్ అయిన విషయం చెప్తున్నాను. చాలా ప్యూర్ అయిన అమ్మాయి గురించి తెలుసు. చాలా ప్యూర్ అయిన అమ్మాయి. ప్యూర్ డాడ్. ఎంత ప్యూర్ అంటే రజనీకాంత్ కి తన పేరే పెట్టచ్చు. తను చాలా డల్ గా ఉంటుందా? అవునవును, చాలా డల్ గానే ఉంటుంది. వాల్ ప్లంబర్ లో టాప్ లిస్ట్ లో వెళ్ళాలనుకుంటుంది. రండి వెళ్దాం. నీకు ఆ లేడీ గురించి చెప్తాను. ఏయ్, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చూస్తారు. వాళ్ళకి కామెడీ నచ్చలేదా ఉంది. వినండి, ఆ అమ్మాయికి ఒక సిస్టర్ ఉండింది. తను ప్యూర్ అయింది కాదు. తన పక్కన ఎక్కడైనా ఉందా? ఉంది. తనకి 6 hours డిటెక్టివ్స్ తెలుసు. ఫస్ట్ నాట్ టైం ముగిస్తుంది. తను చాలా స్టేట్ లైన్స్ ని క్రాస్ చేసి గ్రేయా బస్ లో ఉంది. మీకు తెలుసా, తన అందరినీ లవ్ చేయాలని చూసింది. కానీ ఏం చేయాలి, ఒకరి దగ్గరే ప్రేమ చూపించగలవు. ఆడవాళ్ళు అలాగే పెరగడం ప్రారంభించారు. మీరు దీని గురించి మాట్లాడేటప్పుడు లాస్ట్ టైం దేని గురించి మీరు మాట్లాడారు? డాడ్, వాటర్ పొల్యూషన్ గురించి ఓ చెప్పండి. yes, వాటర్ పొల్యూషన్ ఎంత దారుణమైందంటే సగం స్కూబా ఎక్విప్మెంట్స్ ఎప్పుడో అమ్మేశారు. అది కూడా చేపలకు అమ్మేశారు. మీ భార్య ఒక ఐరిష్? నా భార్య ఐరిషా. తను ఐరిష్ అని తెలీదు, మేబీ ఉండొచ్చు. తను వండిన వంట తింటే నేను గ్రీన్ గా మారిపోతాను. తను లావ్ అవుతుందని చెప్పడానికి ఇష్టపడలేదు. సోఫా విరిగిన తర్వాత అర్థం చేసుకుంది. 4th of July ఒక ఇంట్రెస్టింగ్ హాలిడే. మీ పిల్లలకి పటాస్ కొనిలేమో, దానికి కారణం చెప్పండి. దానికి బదులుగా గవర్నమెంట్ హెచ్ బాంబ్ ఇస్తుంది. చాలా దారుణం.
ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ చూసారంటే మా తాతయ్య కోసం 77th బర్త్డే అతను సెలబ్రేట్ చేయబోతున్నారు. అందరూ చూడండి. Oh yeah, it's back. The Woodco ball is back. కేన్ వచ్చే ఇది చూడు, త్వరగా లేచిరా. రా, తన కోబాల్ దొరికింది అనుకుంటా. ఎక్కడా? ఆయన ఎంతసేపు ఇక్కడే ఉంటారు. నిజంగా నేను నిజంగా ఆయన్ని చూశాను, ఊరికే చెప్పలేదు. ఎందుకు? ఏనుగు ఎగురుతుందని చెప్పు. నిజంగా చెప్తున్నాను, నేను చూశాను. వెళ్ళి మర్యాదకు పడుకో. ఏది కళ ఏది నిజమని ముందు నిజం చెప్పడం నేర్చుకో. మర్యాదగా వెళ్ళి నిద్రపో, లేకపోతే కంప్లైంట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అమెండా. గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, ఇంత పొద్దున చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావు. ఐఎమ్ ఇన్ లవ్. మంచి విషయమే. మీ హస్బెండ్కి చెప్పేశావా? నా హస్బెండ్ మీదే నాకు లవ్ వచ్చింది. నువ్వేం చెప్తున్నావు? లేదు లేదు, దాన్ని అలాగే వదిలే. గుడ్ మార్నింగ్ లోరస్. గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్. తన ప్రేమలో ఉంది. అది కూడా తన హస్బెండ్ మీదంట. అర్థమైందా? క్రౌకి అయిన క్రౌ వుడ్ బాల్ దొరికింది.
ఓ ఒక ఎంత మంచి విషయం. ఆయనకి మెడ మీద ఉన్న నొప్పి ఇంకా పోలేదనుకున్నాను. ఇదిగో గుడ్ మార్నింగ్. నీ సిస్టర్ ఎంత గ్లోయింగ్ గా ఉందని చూసావా? క్రోక్ ఆయనకి ఊడో కౌబాల్ దొరికేసిందంట. అర్థమైందా? ఇది విన్నప్పుడు నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ రోజ్. నువ్వు నమ్మకపోయినా ఇదే నిజం. చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మిస్టర్ బ్లాక్ నిన్న రాత్రి చాలా సంతోషంగా గడిపినట్టున్నారు. మమ్మల్ని నిద్రపోనివ్వకుండా మీరు సంతోషంగా ఉంటే ఎలా? నన్ను మీరు తప్పు పట్టకండి. జాక్, దానికి కారణం క్రోనే. ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడండి. గుడ్ మార్నింగ్. దయచేసి నన్ను ఎవరూ అలా చూడకండి. నిన్న బార్క్ చేసింది నేను కాదు. ప్రామిస్గా అంటున్నా. ఊరికే ఉండరా బ్లూ? ఎలా ఎలా అని అడిగితే నేనేం చేస్తాను రా? ఎలా అంటున్నావు? తాతయ్య బర్త్డేకి ఆ రాకెట్ బోట్ ఎలా ఇక్కడికి తెస్తాం? వాడు కరెక్ట్ గానే అడుగుతున్నాడు. హా, అమ్మ దగ్గర అడిగాను. టైలర్ బిచ్చు వ్యాన్లోనే ఉందంట. వాడి బాన్ లో కూడా నేను బోట్ ట్రైన్ గ్రేట్ చూసాను. ఐడియా. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. మీరు అంతలో ఏమైనా చేయండి. నేను మళ్ళీ ఎప్పుడు చూస్తే పడుకోబోతున్నాను. పడుకొని బాయ్. ఉన్నారు. క్రౌడ్. నేను నీకోసం ఇదిగో రెడీ చేసి పెట్టాను, తీసుకో. ఓ గ్రేట్, సూపర్. నాకు కావాల్సింది కూడా ఇదే. నీలాంటి వాడికి ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ ఎంతో అవసరమనే అంటాను నేను. ఎక్స్క్యూజ్ మీ మో, న్యూయార్క్ టైమ్స్లో కామిక్ సెక్షన్ ఉండదు. ఓ ఇది మన టూనేనా? నెంబర్ 2 కానీ ఇది కిల్లర్ రూల్. నిజం చెప్పాలంటే ఈ సీక్రెట్ చాలా అద్భుతమైనది. ఆవ్! ఏ ఏమైంది? ఏ ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? హే ఇలా చూడు, మా సిస్టర్ని హర్ట్ చేసే విధంగా నువ్వేమైనా చేసావని నాకు తెలిస్తే నిన్ను... లేదు లేదు, అలా కాదు. అప్పుడు ఏమైంది? నేను అమ్మని మిస్ అవుతున్నా. ఈ బౌల్ని చూసేటప్పుడు నాకు మన అమ్మగారు గుర్తుకొచ్చారు. అమ్మని మీరందరూ మర్చిపోయారా? ఆవిడ గురించి అసలు మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళు లేనట్టే ప్రవర్తిస్తున్నారు. అది మేము అందరు కూడా మామని మిస్ అవుతున్నాం. నేను ఎప్పుడు మిస్ అవుతుంటాను. అమ్మ సమాధిని వెళ్ళి చూడాలనిపిస్తోంది. తీసుకువెళ్తారా? ఈ రోజా? అవును, ఈ రోజే. ఇప్పుడే వెళ్ళాలి. నాకు మరో దారి లేదు. ప్లీజ్ నన్ను తీసుకువెళ్తారా? హో వెళ్దాం. సెంటిమెంటల్గా ఉన్న ఈ పాపని ఎవరైనా కాస్త ఆపితే బాగుంటుంది. డివైన్, నువ్వేం మాట్లాడుతున్నావు? హే, నేను జోక్ చేశాను. నాన్నగారు ఇంకా పడుకొనే ఉన్నారు. ఆయనకు ఒక నోట్ రాసి పెట్టి మనందరం ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. ఇది నిజంగానే ఒక మంచి ఐడియా అనిపిస్తుంది. ఇది ఒక అందమైన సండే. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పాత రోజులు గుర్తు రావడానికి మంచి రోజు. కానీ ఆ సమాధి దగ్గరికి వెళ్తే డిప్రెషనే వస్తుంది, చావే గుర్తుకొస్తుంది. డివైన్, నేను జస్ట్ జోక్ చేశాను. నానమ్మ చాలా పాపం. ఏంటి? నానమ్మ చాలా పాపం. ఓ అవును, బామ్మగారు పాపమే. ఇక్కడ ఉన్న వామ్స్ అంతా చాలా మోసమైనది. వామ్సా? అవును, వామ్సే. వామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం వామ్స్ అంతా కావట్లేదు. చాలా మోసమైనది. అది ఆ నానమ్మని తినేసి ఉంటుంది. నాకు బాగానే తెలుసు. తను ఏమంటున్నాడు? వామ్స్ అంట. పిల్లలారా, మన తాతగారు చనిపోతే ఆయన్ని ఇక్కడే బరీ చేస్తాము. ఒకవేళ ఆయనకి అందులో ఇంట్రెస్ట్ లేదంటే? ఇది మన కుటుంబానికని ఏర్పాటు చేసిన చోటు బంగారం. మనలో ఎవరైనా చనిపోతే అందరిని ఇక్కడే పాతి పెడతారు.
నేను చెప్పింది వాళ్ళు వినిపించుకోలేదు. ఆడుకుంటున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేము. వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు. నేను వాళ్ళని హర్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒప్పుకోరనే అనుకుంటున్నాను. తాతయ్య చాలా పాపం. అన్నిటికీ వాంసే కారణం. ఆల్రైట్, వర్క్ వర్క్ వర్క్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఎలా ఉన్నారు? కమ్ ఆన్, ఇది చాలా రోజులు అవుతుంది. అవునవును, అది అక్కడే పెట్టాలి. అవును అవును అవును, ఇది సండే నాకు తెలుసు, నేను కాదని చెప్పలేదుగా. యా, అసలే 3 రోజులు టైం ఉంది, ఇంకా మొదలు పెట్టలేదంటే దానికి నేనేం చెప్పాలి? ఏంటి 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 మీరేమనుకుంటున్నారు? మీకు డైరెక్టర్స్ బ్లాక్ ఉందనా? అసలు మీరేమనుకుంటున్నారు? నీకు బ్రెయినా? నాకు రైడ్ వచ్చేసింది అనుకుంటా. ఓకే, నేను బయలుదేరుతున్నా. ఇగో చూడండి, ఇది మీకు ఇవ్వాలని అనుకుంటున్నా. లెగాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే ఖచ్చితంగా దీన్ని చూడాలి. ఖచ్చితంగా చూస్తాను. ఓకే బాయ్. నువ్వు బాల్ వేసేటప్పుడు ఎవరు కొట్టకుండా చూసుకో. ఖచ్చితంగా. హ్యాపీ బర్త్డే. హే, పార్టీ చేయడానికి టైం లేదు రాజా. నేను వెళ్ళి ఆట ఆడాలి. సరే, మంచిగా పూర్తి చేయండి. నా ఒక కంగ్రాచులేషన్స్. ఏం చేస్తున్నారు? లివే పార్టీలా లేదు, ఇది మీ యొక్క పార్టీ. ఖచ్చితంగా గేమ్ చూడండి. ఇది మన నాన్నకి డెడికేట్ చేయబోతున్నా. అందరూ కూడా బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. ఏమీ వినట్లేదు. Just say you'll remain. I'm glad you're there. కమ్ ఇన్. Don't explain. హాయ్ డాడ్. రామ్మ కూర్చో. ఎవరైనా నా పక్కన కూర్చుని నేను మాట్లాడేది వింటారని ఆలోచించాను. లేకపోతే అదే చేయగలం, ఇంకేం చేయగలం చెప్పు. సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది చెప్పానమ్మా. కొన్నిసార్లు కంట్రోల్ చేయలేకపోతున్నా. హ్యాపీ బర్త్డే. ఓహో, ఏంటమ్మా ఇది? గిఫ్టా? టు డాడ్. సారీ డాడ్. ఈ రూమ్లో ఈ మ్యూజిక్తో ఇవ్వడమే బాగుంటుంది. నాకు అమ్మ గుర్తొస్తుంది. రూబీ, ఇది చాలా బాగుంది. జాక్సన్ పోలాక్. నాకు కొన్ని విషయాలు నచ్చవు, కానీ ఆయన ఫలితం నచ్చుతుంది. నేను చూసి చెప్తా. వావ్. నేను బయట ఉంటాను నాన్న. అవునమ్మా, ఎక్స్ట్రా టైం తీసుకుంటాను, ఎందుకంటే రష్ని చూడాలి కదా. థ్యాంక్స్ రూబీ.
చాలా జాగ్రత్తగా ఉండాలి. గెస్ట్ ఒక ఆస్ట్రాయిడ్ అప్పుడప్పుడు క్లియర్ చేస్తారా ఉండాలి. అర్థమైంది కదా? ఒక్కొక్క 10 minutes అది చేయాలి. ఇక్కడ ఎక్కడ కింద సిగరెట్స్ ఉండకూడదు. క్లీన్ గా ఉండాలి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఏంటో చెప్పు. నువ్వే కదా ఇక్కడ జీనియస్. ఏంటి? ముందు చెయ్యి కిందకి దింపు. మన తాతయ్యని అడుగుదాం. అతనికి ఏం చేయాలో బాగానే తెలుసు. హే, ఇది కొంచెం కూడా బాగాలేదు. లేదు, ఇది మంచిదే. అవును, ఇది ట్రై చేద్దాం. ఏమని చెప్తావు ఏకో? ఒకవేళ తాతయ్య అమ్మా నాన్నలతో వాకింగ్ ఫ్యూనరలే కావాలని చెప్తే? వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒప్పుకోరనే అనుకుంటున్నాను. అవును, ఒప్పుకోరు. వాళ్ళకు కూడా ఆయన మీద ప్రేమ ఉంటుంది కదా, మనకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. నో, అలా ఆయన చెప్పినా కూడా మూవ్ చేయడానికి వాళ్ళు సహాయపడతారు. నువ్వు బ్రిలియంట్ రా, బ్రిలియంట్ బ్లూ. లవ్ యూ టు డాడ్. ఏదో దెయ్యం చూసినట్టు అలా ఉండిపోయారు. మీరు ఓకేనా నాన్న? నేను బాగానే ఉన్నాను, ఇప్పుడే బాగున్నాను. కాస్త రికార్డ్ ఆఫ్ చేస్తావా ప్లీజ్? ఏంటి నా బర్త్డే అంతా ఎలా ఉంది ఇప్పుడు? బాగానే గడుస్తుంది. అందరూ ఫన్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే డాడ్. మీ అందరినీ చాలా ఇష్టపడుతున్నాను, చాలా చాలా. లవ్ యూ టు డాడ్. నాకు వయసు అయిపోతుంది. ఏంటది టై కాదు కదా? తప్పకుండా మీరు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి నాన్న. ఎందుకంటే చాలా టైం ఉన్నాయి నా దగ్గర, అందుకని. సరే, ఏం తీసుకొచ్చావు చూద్దాం. ఏంటిది? ఏంటిది? ఓ ఇదా? లెటర్ ఉంది కదా. నేను కావాలితే హింటివనా? యు ఆర్ ద టాప్, యు ఆర్ ద టాప్. ఇలా చూడమ్మా, నువ్వు పాడటం బాగుంది, నువ్వు కూడా అందంగా ఉన్నావు. నేను ఊరికే ఆటలాడి చెప్పాను. పెద్ద డైరెక్టర్ మూవీసా? అది ఇవ్వండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఫ్రెడ్ నచ్చుతుంది, రీటా నచ్చుతుంది. మీరు ఒకవేళ ఎవరిలాగైనా ఉండాలనుకుంటే ఈయనలాగే ఉండాలనుకుంటారు కదా. అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుంది. తను ఏం చెప్తుందంటే, నన్ను దాటి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అది ఫ్రెడ్ అయి ఉంటుందంటారు. ఎందుకంటే మీ అమ్మకి డ్యాన్స్ అంటే ఇష్టం. నా పార్టీలో నేనే ఆడటం మంచిది కాదు, కానీ ఇంకాసేపు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. బిల్లి అక్కడ, దాన్ని అక్కడ పెడతావా? ఇలా చూడండి, మీ ఎంట్రన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కదా, అది నిజంగా ఒక వ్యత్యాసమైన అనుభవం ఇచ్చింది. చాలా డ్రామాటిక్గా కూడా ఉంది. దయచేసి ఎవరు ఇలా చూడొద్దు. మీరు ఇలా నన్ను చూసినప్పుడు నాకు మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాలనిపిస్తుంది. అందరూ కిందకి వెళ్ళి కాస్త జాలీగా ఉండండి. ఎలా జాలీగా ఉండాలో మీ అందరికీ తెలుసు కదా. సరే, త్వరగా కిందకి వచ్చండి డాడ్. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. కాసేపు నేను ఇక్కడే ఉండి ఫ్రెడ్ అండ్ రెడ్ అని చూసి ఎంజాయ్ చేస్తాను. బ్రిలియంట్ జాక్సన్. ఖచ్చితంగా క్యాండిల్ ఊది కేక్ కట్ చేస్తాను. స్ట్రాబెర్రీ కేక్ కదా? యా, స్ట్రాబెరీ షార్ట్ కేక్.
సరే సరే త్వరగా రండి. I'm fooling myself, and I mean it. Just fooling myself. హే కమాన్, ఈ ప్లేస్ ని చూసారా? మనం బ్యాక్ యార్డ్ లో కూడా తీసుకురాలేమనుకుంటా. సరే ఇప్పుడు అందరూ తాగుంటారు కదా. ఇది జూలా మారింది. వీళ్ళందరూ శ్రద్ధగా ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. నీకు ఏమైంది? అందరూ ఎంత మురిగ్గా ఉన్నారు చూడండి. వెళ్ళి స్నానం చేసి రండి. అవును మామ్, ఏమైంది బంగారం? మేము తాతయ్య ప్రెసెంట్ తీసుకురాలేకపోయాం. ఇప్పుడు అదంతా ముఖ్యం లేదు, సరేనా? గ్రాండ్ పాకి ఒక ఫేవరెట్ అయిన గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం. హే త్వరగా రండి, త్వరగా రండమ్మా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరిని చెప్తున్నారు? ఏయ్ కమాన్, అందరూ త్వరగా రండి, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎంత లేట్ గా వచ్చారు? చాలా అన్నం ఉంది. మాకు ఇంకా ఆకలిగా ఈ లేదు. గ్యాంగ్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? హా? వాళ్ళకి ఆకలేయటం లేదంట, వాళ్ళు ఫన్ ఎంజాయ్ చేయరట, పార్టీ కూడా జాయిన్ ఈ అవ్వరట. కుటుంబంలో మీరు భాగం కాబట్టి మీరు ఈ పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే. అది కాకుండా ఇది తాతగారి బర్త్డే పార్టీ. దీన్ని ఎంత కష్టపడి ఆర్గనైజ్ చేసామో మాకే తెలుసు. మీరే తెలియజేస్తున్నారు. త్వరగా మీరందరూ వెళ్ళి వెంటనే రెడీ అయ్యి రండి. పార్టీ గీటీని అందరూ సంతోషంగా ఉండాలి. కమాన్. మేము ఇప్పుడు ఏం చేయాలి? అదే అనుకుంటున్నాను. ఎందుకు చెప్పలేని అంటున్నావు? నాకేం తెలుసు, నేనేమైనా డాక్టరా? నువ్వే ముట్టుకొని చూడు. తను ఏం చేస్తుంది? సౌండ్ ఇంకా ఎక్కిస్తుంది. నీకు వినిపించలేదా? నాకెందుకు అతను చనిపోయారనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మన ప్రెసెంట్ కూడా చూడరు. కరెక్ట్ గా చెప్పావు. తాతయ్య, నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. వెయిట్, మేము ఇప్పుడు ఏం చేయాలి? మనకి సొంతమైన ఫ్యామిలీ ప్లాట్ లోనే తన్ని పూజ మనం చేస్తారు. ఒకే ఒకటే చేయగలము. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి రాకెట్ బోట్ లో పడుకోపెడదామా? ఇదే కరెక్ట్ గా ఉంటుంది. రైట్ నాన్నా. అమ్మా, వెళ్ళండి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. మేము తాతయ్యతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి. డేవిడ్ బాయ్ సాంగ్ వింటున్నారు. అవును, డేవిడ్ బాయ్ సాంగ్ వింటున్నారు. అవును, ఆయన ఫేవరెట్ సింగర్. కానీ ఆయన ఫేవరెట్ సింగర్ బిల్లీ హౌడీ. ఇక్కడ కొత్త సింగర్ అతనే. అవును, మార్చుకున్నారు. మేము చెప్పేది వినండి మా, మాకు ప్రైవసీ కావాలి. అవును, ఆయన ఇప్పుడు ఇంకో లోకంలో ఉన్నారు. అతనికి ఇది అవును, నచ్చింది. ఇష్టం దానికని. వెయిట్ చేయండి అమ్మా. మేము త్వరగా వచ్చేస్తాము. ఓకేనా? ఓకే. ఓకే ఓకే, త్వరగా కిందకి వెళ్దాము. తాతయ్యని తీసుకురండి. మేము క్యాండిల్స్ అన్ని తీసుకొని రెడీ చేస్తాము. త్వరగా వస్తామని ప్రామిస్ చేయండి. మేము ప్రామిస్ చేస్తాం. వావ్, మంచి కాలం. మీరు మంచి పని చేశారు. అవుట్ స్టాండింగ్. కమాన్, త్వరగా రండి. తాతని ముందు ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి. ఓకే, మీరు ముగ్గురు వెళ్ళి త్వరగా ఆ బౌ, ఆరోస్, గ్యాస్లింగ్ అన్ని తీసుకురండి.
ఆ క్లాసెట్ నుండి టైస్ తీస్తారా? అయ్యో చాలా బరువుగా ఉన్నారు. తాతయ్య చాలా వెయిట్ గా ఉన్నారు. చాలా బరువుగా ఉన్నారు. ఆగండి ఆగండి, నేను పట్టుకోలేకపోతున్నాను. ఆయనకి దెబ్బ తగిలిందా? ఒకవేళ దెబ్బ తగిలినా నొప్పెట్టదు. మీరు ఇక్కడే ఉండండి, నేను బయటకు వెళ్ళి చూసేస్తాను. కొంచెం సేపే తప్పించుకొని వెళ్ళాలి కదా. బో వామ్స్. నో, వామ్స్ లేదు. వామ్మో, ఏం డ్రెస్సింగ్ సెన్స్ ఇది. మరి ఇలా చేస్తారా? నీకు బ్రేక్ ఎక్కడుందో తెలుసు కదా? ఎవరు చూడలేదు కదా? జరగండి జరగండి. ఎలా అవుతావు? చూసేక త్వరగా వెళ్దామా? వెళ్దాం. వెళ్ళు. సార్, ఇలాగ మేము చాలా ఈ బస్సుని నడిపాము. ఏంటి? కొంచెం అది మాత్రం చూసుకుని వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓ శ్రైజాన్, గ్రేట్. ఇప్పుడు సరిగ్గా లేదు. ఏంటి? కేక్ కట్ చేయాలి కదా, నాన్నగారిని తీసుకొద్దాం. యా, గుడ్ ఐడియా. వెళ్దాం. యా, ఓకే. అది అక్కడికే వెళ్తున్నాను, నాన్నగారిని తీసుకొస్తాను. నిజంగా బాగుంది. మంచి విషయమే. చాలు. బాగుంటుంది. ఇంకేం వామ్స్ ప్రాబ్లం లేదు. వామ్స్ వల్ల ఒక్క ప్రాబ్లం కూడా లేదు. ఎందుకు నా వ్యాన్ ఏది? డ్వాయిన్, రోలో, వీళ్ళు కనిపించట్లేదు. హే, ఎవ్వరూ కనిపించట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. తనేం చెప్తుంది? మాకు తెలుసాగి. ఎవరు వెళ్ళారు? నా వ్యాన్ తీసుకెళ్ళిపోయారు. నా వ్యాన్ ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఏమైంది మీకు? నాకు- ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇది ఏ నమ్మలేకపోతున్నాను. కాస్త ప్రశాంతంగా ఉండు. ఏమైంది? ఎవరు లోపల కనిపించలేదు? పిల్లలు లేరు, నాన్నగారు లేరు. ఏంటి? నిజంగానే చెప్తున్నాను, మీరు వచ్చి చూడండి. ఏం చెప్తున్నారు? ఎక్కడున్నారు? Guys! పూలు పెడుతున్నారే. అయ్యో గైస్, పిల్లల సైకిల్స్ ఇక్కడే ఉన్నాయి. వ్యాన్ తీసుకెళ్ళి ఉంటారంటావా? ఎక్కడికి వెళ్ళుంటారు? తాతయ్య ఎక్కడికైనా రైడ్స్ కి వెళ్ళారో ఏంటో వాళ్ళని తీసుకొని. హే, పార్టీ చాలా బాగుంది, శుభాకాంక్షలు. డాగ్, ఆయన ఇప్పుడు పైన లేరు. ఎక్కడికి వెళ్ళాడు వాడు? అదే మేము వెతుకుతూ ఉన్నాం. సైకిల్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. మాకు తెలుసాగి. మేబీ వాళ్ళందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళుండాలేమో. ఎక్కడ చూస్తాను. వెళ్ళుంటారు? మేబీ ఆ వ్యాన్ లో జాయ్ తోలుకుని ఉంటాడు. అయితే నాన్నగారే కాదు తీసుకువెళ్ళుంటారు. అంటే ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. చేయాలి? మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. బంపీ వేలో వెళితే వాడు ఎక్కువ శాతం ఓర్చుకోలేడు. ఎందుకంటే వాడు హృదయం అంత గట్టిగా లేదు. ఏంటి? మీ నాన్నకి హ్యానోరిజం ఉంది. తన అరోటాలో చాలా ఏళ్ళుగా ఉంది. ఇది 1 నెల ఉండటమే పెద్ద విషయం. మీతో ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. వాడిని చూడగానే వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. ఇది మీ అమ్మ పాత ఫోటో. వెంటనే కాల్ చేయండి. కమాన్, రాకెట్ ని ఇక్కడికి తీసుకొద్దాం. అప్పుడు ఆ బాన్ ఫైర్. తాతయ్యని ముందు బోట్ ఎక్కించి తర్వాత అన్ని చూసుకుందాం. ఓకే గైస్, రండి రండి త్వరగా వెళ్దాం. రండి రండి త్వరగా వెళ్దాం. ఓ, అలాగే పోయింది. ఆ,
మనం హార్బర్ వెళ్దాం, సాగ్ బే బీచ్ వెళ్దాం. నాకు తెలియలేదు, నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఈ వీకెండ్ ఫుల్గా వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తించారు. ఇలాంటి విషయాలు చూస్తుంటే పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది అనిపిస్తోంది. సరే కానీ నాన్నగారు అసలు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ తీసుకోండి, మనకి కావాలి. అదిగో అక్కడ ఒకటి పెద్దగా దాన్ని తీసుకోండి, ఇందులో వెయ్యండి. అలాగే వేయండి. ఇది సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడే కాల్ చేద్దామా? లేదు లేదు, ఓట్లే ముందు మనం వాటర్ రండి తీసుకురావాలి. రండి. హ్యాపీ బర్త్డే గ్రాండ్ పా. ఇది మేము మీకు ఇచ్చే గిఫ్ట్ తాతయ్య. మీ ఆశలాగే వామ్స్ ఉండదు తాతయ్య. యా యా నిజమే. రండి నెడదాం. నా పాకెట్ బుక్ లో రిజిస్ట్రేషన్ ని మర్చిపోయి వచ్చేసాను, అర్థం చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఉండాలి మేడం. మేడం అర్థం చేసుకోండి ప్లీజ్. మేము చెప్పింది అందరూ మీరు ప్లీజ్ కాస్త తిరిగి అర్థం మీ కార్ చేసుకోండి. లోపలికి వెళ్ళండి. ఆఫీసర్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. మేము మా ఇంట్లో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు అప్పుడే కరెక్ట్గా తెలిసింది. త్వరగా గేమ్ అన్ని చోట్ల చూసి జాగ్రత్త. అలాగే ఇంకా కాస్త పోయి, బాగా పోయి. అలాగే ఇటువైపు కూడా మంటలు పట్టుకుంటాయా? త్వరగా త్వరగా ఇంకా బాగా ఉంపు. అతను చెప్పిన బాన్ ఫైర్ ఇప్పుడు ఎక్కిద్దామా? రండి రండి, అంటించండి. ఓకే, ఇప్పుడు అది కాలిస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం డియాన్స్ లో వెతుకుదాం. రండి రండి త్వరగా. యారో ఎవరు షూట్ చేయబోతున్నారు? అది నేనే. ఓ కమాన్. ఐమ్ సారీ. ఓకే నడదాం. కమాన్ కమాన్ గాయ్స్. రండి రండి, సముద్రం పక్కనకి వచ్చేసాం. అలాగే ఇంకా గట్టిగా తోయండి. ఓకే నడదాం. కమాన్ కమాన్ గాయ్స్. హే, అక్కడున్నారు వాళ్ళే. అది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఇది డెల్ లాగా ఉంది. అక్కడ నాన్న కనిపిస్తున్నారు చూడు. ఓహ్ నో, మై గాడ్, ఏంటి? త్వరగా రండి. ఆరోస్. త్వరగా రండి. ఏం చేస్తున్నారు? త్వరగా 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 ఎక్కించండి. త్వరగా అవుతుంది. త్వరగా అలాగే అలాగే.
వాళ్ళ జీవితం అంతా సముద్రం మీద ఉండేది. సముద్రం, బోట్ అంతే. వాళ్ళు మరణాన్ని పండగ చేసుకుంటారు. అవును, దాన్ని పండగనే చెప్పాలి. వాళ్ళు రెండూ ఉపయోగిస్తారు. గ్రేట్ వైకింగ్స్ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళ బాడీ తీసుకెళ్లి ఒక బోట్లో పెట్టి సముద్రంలోకి పంపిస్తారు. ఆ తర్వాత సాయంకాలం సమయంలో సూర్యుని అస్తమించినప్పుడు అది సముద్రం మీద మెల్లగా తేలుతుంది. అప్పుడు పెద్ద బాన్ఫైర్ ని తయారు చేస్తారు. ఆ తర్వాత వైకింగ్స్ వాళ్ళ బాణం చివరిలో నిప్పుని పెట్టి బోటుకి ఏం చేసి వదిలేస్తారు. అది చూడటానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నీటికి మీద నిప్పు. ఒక పక్క సూర్యుడు అస్తమించేప్పుడు ఆకాశం బాగుంటుంది. ఆ ఆకాశం, నిప్పు ఒకేలా ఉంటుంది. చనిపోయినప్పుడు వైకింగ్స్ బాగా జీవించారు. చనిపోయిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. వైకింగ్ 7 అని దీన్ని చెప్తారు. అవును, అది కాలి ముగించేంత వరకు పొద్దు పొడిచేదాకా పిల్లలు పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడ మిగిలినదేమో కేవలం బూడిద మాత్రమే. కంప్లీట్గా ఏం లేకుండా పోతుంది. భూమి మీద 4 మూలలున్న వ్యాపిస్తుంది. చాలా ఫ్రెష్గా, చాలా అందంగా. తర్వాత పూర్తిగా పోతుంది, ఒక కళలాగా. Hush now, don't explain. Just say you'll remain. I'm glad you're back. Don't explain. Don't explain. What is there to gain? Skip that lipstick. Don't explain. You know that I love you, and what love endures. All my thoughts of you, for I'm so completely yours. Hush now, don't explain. You're my joy and pain, my life, yours, love. Don't explain. You know that I love you, and what love endures. Nothing rates above you, for I'm so completely yours. Cry to hear folks chatter, and I know you cheat. Right or wrong don't matter when you're with me, sweet. Hush now, don't explain. You're my joy and pain, my life, yours, love. Don't explain.